నమస్తే YM6 న్యూస్ కి స్వాగతం. కంటోన్మెంట్ నియోజకవర్గం బోయినపల్లిలోని అయ్యప్ప దేవాలయంలో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వాములు 41 రోజు దీక్షా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించడం జరిగిందని సంజీవ్ గురుస్వామి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 14 సంవత్సరాల నుండి డిసెంబర్ 25న మహా అన్నదానం, 26న అయ్యప్ప స్వామి ఊరేగింపు కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తామని తెలిపారు. నేడు మహా అన్నదాన కార్యక్రమంలో సుమారు 8,000 మంది భక్తులు పాల్గొన్నారని అన్నారు. అయ్యప్ప స్వామి టెంపుల్ ప్రత్యేకత షాడధార ప్రాణ ప్రతిష్ఠ ద్వారా నిర్మించడం జరిగిందని, శబరిమల, కేరళలో ఎన్నో అయ్యప్ప గుడులను స్థాపించిన విష్ణు భట్టి వారు ఈ గుడికి తంత్రి తన చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ చేశారని, దేవాలయం కృష్ణశిల విగ్రహంతో నిర్మించబడిందని, విగ్రహం సుమారు 100 సంవత్సరాల వరకు విగ్రహం లైఫ్ ఉంటుందని తెలిపారు. కేరళలో అయ్యప్ప దేవస్థానంలో చివరి రోజు అయిన మండల పూజ ఏ విధంగా జరుగుతుందో బోయినపల్లిలో కూడా ఘనంగా పూజలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. చివరి రోజు అయ్యప్ప స్వామిని అంబారితో కంసారి బజార్ నుండి ప్రారంభమయ్యి బోయినపల్లిలోని పురవీధులలో అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వామి టెంపుల్ చైర్మన్ సతీష్ గురుస్వామి, వివిధ స్వాములు తదితరులు హరిహర సుధని స్వామి శరణం. స్వామి మేము అయ్యప్ప దేవస్థానం బోయినపల్లి నుంచి ప్రతి సంవత్సరము స్వామివారికి గత 13 సంవత్సరాలుగా పూజలు, 41 రోజుల దీక్ష స్వామివారికి చేస్తున్నాము. ఈ ప్రతిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఇవాళ ప్రత్యేకంగా ప్రతి సంవత్సరంలాగే 25న మహాన్నదాన కార్యక్రమం. ఈ మహాన్నదాన కార్యక్రమంతో పాటు భజన, దాదాపు 7-8 వేల మంది భక్తులు ప్రతి సంవత్సరం బోయినపల్లి అన్నదానానికి వస్తారు. స్వామి అన్నదానం ఇప్పుడే ముగిసింది. ఎంతో ఘనంగా భక్తుల సహకారంతో, అయ్యప్ప స్వామి కరుణతో ఎటువంటి ఆటంకం లేకుండా ఈ యొక్క కార్యక్రమం చాలా చక్కగా ముగిసింది. స్వామి శరణమయ్యప్ప. అయితే ప్రతి సంవత్సరంలాగే రేపు స్వామివారి ఊరేగింపు, స్వామివారి అంబారి. ప్రతి సంవత్సరము స్వామివారి అంబారి మన బోయినపల్లిలో కంసరి బజార్, తోకట్ట నుంచి ప్రయాణిస్తూ స్వామివారు, అదేవిధంగా అమ్మవారు భక్తులకు వారి ఆశీర్వాదం ఇస్తారు. ఈ అంబారి రేపు సాయంకాలం 6 గంటలకు దేవస్థానం నుంచి మొదలయ్యి దాదాపు 3:30 గంటలు స్వామివారు భక్తులతో మొదటిసారి ఒకేసారి సంవత్సరంలో వారు భక్తులందరికీ దర్శనమిస్తారు. ఆ అంబారీతో పాటు కావడి, పంచవాద్యము, సింగారి మేళము, తెయ్యము, వేషము, స్వామివారి తాళపొల్లి, వందలాది పిల్లలు తాళపొల్లి తీసుకెళ్తారు. ఇది మన ఆచారము. రేపు శబరిమలలో ఏ విధంగా అయితే మండలం ఆఖరి రోజు ఉంటుందో మన దేవస్థానంలో కూడా ఈ మండల కాలం ఆఖరి రోజుగా మేము సెలబ్రేట్ చేసుకుంటాము. స్వామి శరణమయ్యప్ప. భక్తులందరి తరఫున మరొకసారి స్వామివారి కృప వల్ల ఈ కార్యక్రమాలు మంచిగా జరగాలని కోరుకుంటూ మీ మీడియా సహోదరులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. స్వామి శరణమయ్యప్ప. ఎప్పుడు స్థాపించారు? అసలు దీని ప్రత్యేకత ఏంటి ఇక్కడ? స్వామి శరణం. టెంపుల్ ప్రత్యేకత అంటే షడాధార ప్రతిష్ట అనేది చాలా అరుదైన గుళ్ళలో జరుగుతుంది ఈ కాలంలో. పాతకాలంలో ఎన్నో దేవస్థానాలు, తిరుపతి, శ్రీశైలం లాంటి మహాక్షేత్రాలు షడాధార ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట ద్వారా నిర్మించబడతాయి. ఈ దేవస్థానం కూడా చాలామందికి తెలియదు. ఇక్కడ జరిగిన పూజలు కూడా మన శబరిమల, అదేవిధంగా కేరళలో ఎన్నో గుడులు స్థాపించిన విష్ణు భట్టతరిపాడని చెప్పి వారు ఈ గుడికి తంత్రి. తన చేతుల మీదుగా మనకు రాజగోపాల్ అని చెప్పి గొప్ప ఆస్ట్రాలజరు, వారి సాన్నిధ్యంతో పాటు ఈ దేవస్థానం దాదాపు 14 సంవత్సరాలు అవుతుంది. స్వామి అప్పట్లో ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఇంతమంది భక్తులు, ఎంతోమంది ఆ రోజుల్లో సహకరించి అందరి సహాయం వల్ల, ముఖ్యంగా మా చైర్మన్ గారు ఇప్పుడు మాతో పాటు లేరు, KR సతీష్ గారు, వారు గొప్ప సంకల్పంతో అయ్యప్ప భక్తుడు, వారు ముందుండి మేమంతా వాళ్ళ వెనక నడిచి ఈ యొక్క దేవస్థానం కృష్ణశిల రాయితో నిర్మించబడ్డది. స్వామి అంటే దాని లైఫ్ దాదాపు 1000 సంవత్సరాలు ఉంటుంది. ఏదైతే ఇప్పుడు గుడి మూసారు, లోపట స్వామివారి నిర్మాణం ఏదైతే రవుతుందో కృష్ణశిల, ఇంకొక ప్రత్యేకత, ఏ గుడిలో లేని ప్రత్యేకత మన దేవస్థానానికి ఏంటంటే, జనరల్గా గుళ్ళు స్థాపించినప్పుడు దాతలు, అంటే మన స్థలదాతలు, అంటే భూమి ఇచ్చిన వాళ్ళు, అదేవిధంగా మనకు విరాళాలు ఇచ్చిన వాళ్ళ పేరు మీదుగా, కుటుంబ సభ్యుల పేరు మీదుగా యంత్రాలు నిర్మించి యంత్రాలను స్థాపితం చేస్తారు విగ్రహం కింద ప్రాణ ప్రతిష్టకు ముందు. అయితే మన దేవస్థానంలో ప్రత్యేకత, ఆ రోజుల్లో అందరికీ తెలవాలని FM, రేడియో అని మార్కెటింగ్ మేము అంతా పేపర్లలో అంతా యాడ్ ఇచ్చి ఎన్ని కుటుంబాలు అవుతే అన్ని కుటుంబాలకు అవకాశం కలిగించాలని
వేలాది మంది కుటుంబాలకు యంత్రదాతలుగా అవకాశం ఇచ్చి, నాకు తెలిసి మన ఈ యొక్క ఈ కాలంలో అంటే మన ఈ టైంలో అందరి భక్తులకు అవకాశం ఇచ్చి కట్టిన గుడి దీని ఫస్ట్ స్పెషాలిటీ. అదేవిధంగా అయ్యప్ప స్వామి విగ్రహం ఏదైతే మనకు ఇక్కడ కనిపిస్తుందో సౌత్ ఇండియాలో అందట్లో పెద్ద విగ్రహం స్వామి. ఇది కూడా పంచలోహాలతో. ఇక్కడ కూడా ప్రత్యేకత ఏంటంటే అందరూ భక్తులు ఒక్కళ్ళు చేయలేదు, అది అందరూ వారి వంతు సేవలు పంచలోహాల్లో ఎవరి వంతు సహాయం వారు అందించి ఇదే దేవస్థానం పరిస్థితిలో ఆ విగ్రహం తయారు చేయడం జరిగింది. అది కూడా దేవస్థానం ప్రత్యేకత. ఆ తర్వాత ఎన్నో చమత్కారాలు స్వామివారి ప్రతిష్ట తర్వాత ఎంతోమంది భక్తులకు వారి వారి అనుభవాలు ఇక్కడ జరిగాయి. ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే మనకు సమయం సరిపోదు స్వామి. అయినప్పటికీ కూడా ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి స్వాములు ప్రత్యేకత ఏంటి అంటే మీ మీడియా వాళ్ళకు కూడా చెప్తున్నాను, మీరు ఒక్కసారి వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. అయ్యప్ప స్వామి ధర్మశాస్త్ర ఎక్కడైనా ఉన్నాడు, కానీ ఇక్కడ సాన్నిధ్యం మాకు దేవుడు మా నిత్య జీవితాల్లో ఎన్నో మార్పులు తీసుకొచ్చాడు. మీ అందరికి కూడా అయ్యప్ప స్వామి ఆశీస్సులు ఉండాలని మరొకసారి మొక్కుంటున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప, స్వామి 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 హరిహర సుధనే. స్వామి శరణం, స్వామి శరణం.